వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జానకి కలెక్షన్స్. ఈరోజు మనం రోజ్ ఫ్లవర్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి జర్దోజీ. ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుందండి రా మెటీరియల్ స్టోర్లో. అండ్ వచ్చేసి 4mm రౌండ్ కుందన్స్ అండి. ఇవి మనం బ్యాంగిల్స్ మేకింగ్కి వాడతాం కదండి, అవే 4mm సైజ్ రౌండ్ కుందన్స్ అండి. అండ్ B7000 గ్లూ యూజ్ చేస్తున్నానండి. ఇదైతే కొంచెం తొందరగా డ్రై అయిపోతుంది, మనకి ఫ్లవర్ తొందరగా స్టిక్ అవుతుంది కూడా. అండ్ వచ్చేసి కట్టర్. ఫస్ట్ నేను ఒక బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టేసుకున్నానండి. ఫస్ట్ మనం సెంటర్లో స్టోన్స్ స్టిక్ చేసుకుందాం అక్కడక్కడ. డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ మనం డిస్టెన్స్ చూసి స్టోన్స్ స్టిక్ చేసుకోవాలండి. నేను మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, అలా సెంటర్లో ఒక స్టోన్ స్టిక్ చేసుకోవాలి. అలాగే మిగతా స్టోన్స్ అన్నీ స్టిక్ చేసుకోవాలండి. గ్లూ అనేది మనకు చాలా తొందరగా డ్రై అయిపోతుందండి. B7000 గ్లూ చాలా బాగా పనిచేస్తుంది మనకి బీడ్స్ జ్యువెలరీకి, కొంచెం స్టిక్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ పైన. ఇక్కడ చూపిస్తున్నట్టుగా చుట్టూ సర్టన్ డిస్టెన్స్లో పెట్టుకొని మనం స్టిక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 6 కుందన్స్ స్టిక్ చేసుకుంటున్నానండి. ఈచ్ బ్యాంగిల్కి 6 కుందన్స్ స్టిక్ చేసుకోవాలి మనం ఇక్కడ. అవి డ్రై అయ్యేలోపు నేను ఇంతకుముందుకు డ్రై అయిన ఒక బ్యాంగిల్ తీసుకొని దాన్ని మీకు చూపిస్తున్నాను మీరు ఫ్లవర్ ఎలా చేసుకోవాలి అని. ఫస్ట్ మనము 2 స్ట్రింగ్స్ జర్దోసి తీసుకోవాలండి. 2 స్ట్రింగ్స్ తీసుకుంటే మనకి ఫ్లవర్ ట్విస్ట్ చేసుకొని చేయాలి, సో దానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కుందన్ చుట్టూ రౌండ్గా గ్లూ అప్లై చేసుకోవాలండి. కుందన్ చుట్టూ రౌండ్గా గ్లూ అప్లై చేసుకున్న తర్వాత 2 స్ట్రింగ్స్ జర్దోసి తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అలాగా 2 స్ట్రింగ్స్ తీసుకొని వాటిని లైట్గా ట్విస్ట్ చేయండి. ఫస్ట్ చాలా లైట్గా ఒక 1-2 చేస్తే మనకు ప్రాక్టీస్ అయిపోతుందండి. ఇది ఫస్ట్ 2 కొంచెం డిఫికల్ట్గా అనిపించిన చేస్తే మనకు ప్రాక్టీస్ అయిపోతుంది. అలా స్టిక్ చేసి ఆ కార్నర్ పట్టుకొని మిగతాది ట్విస్ట్ చేయండి. ఫస్ట్ కొంచెమే ట్విస్ట్ చేసుకోండి. కొంచెం ట్విస్ట్ చేసి దానికి స్టిక్ చేసుకున్న తర్వాత మిగతాది ట్విస్ట్ చేసుకోవాలి. మనం అక్కడ చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కొంచెం ట్విస్ట్ చేసి అది స్టిక్ చేసుకోవాలండి. జస్ట్ నేను ఫస్ట్ కొంచెమే ట్విస్ట్ చేసుకున్నానండి. అది స్టిక్ అవ్వడానికి ప్రెస్ ఆన్ చేశాను. నెక్స్ట్ మనం బ్యాంగిల్ని హ్యాండ్తో పట్టుకొని మిగతా స్ప్రింగ్ని కూడా 2 ఫింగర్స్తో ట్విస్ట్ చేసి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ 1 రౌండ్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుందండి. సెకండ్ రౌండ్ నుంచి మనం ఈజీగా ట్విస్ట్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. అక్కడ చూపిస్తున్నట్టుగా ట్విస్ట్ చేసుకోండి. అది నేను సెకండ్ రౌండ్కి ట్విస్ట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెద్ద సైజ్ బ్యాంగిల్కి చేసుకుంటే 3-4 ట్విస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ చిన్న బ్యాంగిల్ కాబట్టి 2 రౌండ్స్ పెడుతున్నానండి. 2 రౌండ్స్ సరిపోతుంది. అదే పెద్ద బ్యాంగిల్ అయితే మనకి 3-4 రౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం, డిపెండ్స్ ఆన్ అవర్ విష్. మళ్ళీ ఒకసారి గ్లూ అప్లై చేసుకొని దానిపైన మనం ముందుగా ట్విస్ట్ చేసింది స్టిక్ చేసుకోవాలండి. జస్ట్ సింపుల్ అండి, అంతే మనకి ఫ్లవర్ ఫామ్ అయిపోతుంది. కొంచెం ట్రిక్కీ ఉంటుందండి, బట్ ఒక 2-3 చేస్తే మనకు ప్రాక్టీస్ అయిపోతే ఈజీగా చేసేసుకోవచ్చు. ట్విస్ట్ చేసి స్టిక్ చేసుకోవాలండి, అంతే సింపుల్. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకొని స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఫ్లవర్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా. ఎక్స్ట్రా జర్దోసి కట్ చేసుకొని మనం ఎండ్స్ స్టిక్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు అక్కడ స్టిక్ అవ్వట్లేదంటే లైట్గా గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ స్టిక్ చేస్తే స్టిక్ అయిపోతుందండి. నాకు ఇక్కడ ఏం పర్లేదు, స్టిక్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కొంచెం బయటికి వస్తున్నాయి అనిపిస్తే మళ్ళీ గ్లూ స్టిక్ చేసుకోవచ్చు. అది డ్రై అయ్యేలోపు నేను ఆల్రెడీ రెడీ చేసిన బ్యాంగిల్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి మనకి ఎంత బాగా కనిపిస్తుందో ఫ్లవర్. జస్ట్ టూ ఐటమ్స్ యూజ్ చేసి మనం ఈ బ్యాంగిల్స్ చేసేసుకోవచ్చు అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్యాంగిల్స్ కావాలని నేను డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను, లేదా ఇన్స్టాగ్రామ్లో అయినా మీరు డిఎం చేయొచ్చు నాకు, నేను అక్కడ కూడా రిప్లై ఇస్తానండి. యూ కెన్ ఆర్డర్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ through WhatsApp.
ఐ విల్ గివ్ బౌత్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండి. చూసారా, చాలా సింపుల్గా మనం 2 బ్యాంగిల్స్ చేసేసుకోవచ్చు. డిఫరెంట్గా యూనిక్గా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.